సార్ మా ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత నా వల్ల కాదు సార్, నేను చదవను. తల్లి అమ్మా ఇదిగో మాట. రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక నువ్వు చదువుంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవటం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేషాలు వేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే, న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఎవరైనా నువ్వు చేసింది? భాష కంట్రోల్ చేసుకో. ఇక్కడ క్రియేటివ్ గా ఏం చేసినా నేనే. సార్ వాళ్ళు బడా మనుషులు సార్. ఎవడరా బడా? ఎవడికి రా బడా మనుషులు? ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. నువ్వురా నన్ను అడగబాయ్, వాడు నా అసిస్టెంట్. ఏంట్రా ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? రౌడిజమా? రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. ఏమనుకుంటున్నారా? వాళ్ళతో మనకి నువ్వురా. ఒరిజినల్ బుల్లెట్సా సార్? ఎరా, నువ్వేనా నా గురించి పదే పదే న్యూస్లో వేస్తోంది? నేను కాదు సార్. అదేంది క్రియేటివ్ ఏం చేసినా నువ్వేనోగా? ఉండవు మధ్యలో మాట్లాడుతున్నా కదా. ఏంట్రా, సిటీని చేతిలో తీసుకుని ఆడిస్తున్నానా? సార్, మీరు దేన్ని చేతిలో తీసుకుంటే నాకెందుకు, దేన్ని ఆడించుకుంటే నాకెందుకు సార్? దాన్ని అలా రొటేట్ చేయకండి సార్, పేలుతుందేమో. ఆ? అదే పేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అని. నీ పొట్టి అన్నా ఇడు చాలా అన్నాడానా? ఎవరికి కుట్టిన పడా ఎవరికి పడా అంటున్నానా ఇడు? ఏదో ఎమోషనల్లో బర్స్ట్ అయిపోయాను సార్. చెప్పరా, ఆ న్యూస్ ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరు వేస్తున్నారు? ఇంకా నీ టీంలో ఎవరెవరున్నారు? టీమేట్ సార్, నేనే హెడ్ని. నేను షెడ్యూల్ చూసాను రా, సూపర్ క్వాలిటీ. నువ్వు చూస్తే నేనేనా అనుకుంటావు. ఆంజనేయులు అమ్మడి ఇడండి ఇక్కడ ఎవరో? నేనే ఆంజనేయులు, నీ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ని. ప్రభాకరా? ఆడేవాడు అలా చూస్తానట్రా. ఇతవా చెప్పు. నా తమ్ముడు పవన్ ఫ్రమ్ ఓటీ. ఓ నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఏయ్, ఇంకొకసారి నా గురించి వేసి పాడదో బానా ఏడుదో మీటింగ్లు అంటే. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రేయ్, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. రేయ్, నాకు తెలియకుండా 1 ఇంచు కదిలావో గుత్తి కోసి చేతులు పెడతా. కదలను. నాకు పిక్చర్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. మీకు క్లియర్గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నా గురించి మీకు టెన్షన్ వద్దు సార్. మీకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎర్రి పప్ప, అదిగా సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు క్లారిటీ ఉంటుంది. నా రేంజ్ మీకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. జీనియసా? yes. వీడిని తీసుకెళ్ళండిరా. సరేనా? పొట్టిన ఏంట్రా ఇత్తడైపోద్ది ఇలా. అరే ఆంజనేయులు, ఓహో, మీ అందరినీ నా మెన్షన్లోనే ఉంచుకోవచ్చు, కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్. బాయ్స్ కూడా ఇద్దరికే పర్మిషన్. పర్వాలేదు సార్, మేమందరం కలిసే ఉంటాం. నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది, కానీ ప్రాబ్లం హరిణి.
ఇట్స్ ఓకే. ఆల్రెడీ ఒక ఎలుకల కుటుంబానికి అద్దెకిచ్చినట్టున్నారుగా. ఈ ప్లేసు సరిపోతుందా? చాలు, మోకాలు ముడుచుకొని పడుకోవచ్చు. మేము మేనేజ్ చేసుకుంటాం. ఎక్కువ చప్పుడు చేయకండి. అందరూ పడుకున్న తర్వాత వచ్చి లేవక ముందే వెళ్ళిపోవాలి. ఓకే? థ్యాంక్ యూ తేజు. రేపే కృష్ణమూర్తితో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను. అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ఇందా, ఇది ఖర్చులు కొంచెం ఒక 50 ఇవ్వా క్వార్టర్కి. రేపు కలుద్దాం. ఫోన్ చేయండి. Bye, sir. బాయ్. గుడ్ నైట్. బాయ్ సార్. హ్యాపీ ఫస్ట్ నైట్. మనకేమరా, ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి. ఉన్నా మనకు పెళ్ళైంది కనుక అర్థం వేయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా, లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్ ఆయిల్. కోడిగుడ్డు కూడా లేదా? కోడిగుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. తేజు, ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో, ఇదిగో. అయ్యో, అయ్యో, తేజు, ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్యా. ఎవరు అదే? కాళ్ళు చేతులు ఆడించకరా. మళ్ళీ భూకంపం వచ్చింది అనుకో. అన్నా, ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. తమ్ముళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉందో అది నా చేతులతో చేయాలనుకున్నాను. ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ మెళ్ళో దండ వేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఫోటోల దగ్గర చేయాల్సి వచ్చింది. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? సార్, ఆ హంతకుడు ఎవరో ఎలా ఉంటాడో చెప్పగలరా? వాడి వెంట్రుక క్లూ దొరికినా చాలు. ఏం చేస్తావా? వెంట్రుక దొరికితే తాయెత్తు కట్టి మెళ్ళో వేసుకుంటావా? అది కాదు సార్. ఏది కాదు? వాడి గురించి ఆయన ఒక్క మాట చెప్పినా చాలు సార్. వాడిని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ ఆయన ఇంట్రాగేట్ చేస్తామేమయ్యా? బాధల్లో ఉండండి. అన్న దగ్గరకు వచ్చి నెలలా డొనేషన్లు తీసుకుపోవడం కాదు. అన్న మీద కానీ అన్న మనుషుల మీద కానీ ఏగా కూడా వాళ్ళకూడదు తెలుసా? వాడెవడో ఇమ్మీడియట్గా నాకు కావాలి, లేకపోతే పీకి పారేస్తాను. ఏంట్రా నువ్వు పీకేది? అన్న, పోలీస్ ఫోర్స్ మొత్తం పిలిపిస్తా. ఇక నుంచి నీకు సెక్యూరిటీగా మొత్తం ఇక్కడే ఉంటారు. నీకేం భయలేదన్నా, నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను. అన్నా, ఇవ్వు 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 అన్నా, ఇవ్వు. నీ ప్రాణం ఇవ్వు. అది కాదన్నా, నా తమ్ముడి ప్రాణం ఇవ్వు. అది కాదన్నా. సార్, 1 వీక్ లో నేను ఒక వారంలో నా తమ్ముడి ప్రాణం ఇస్తావా? ఇందులో మీ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాడి గురించి మీకు అనవసరం. వాడిని నేను పట్టుకుంటాను. ఈ సెక్యూరిటీ అంతా నీ ఇంటి చుట్టూ పెట్టుకొని చెత్త నా కొడక. వాడెవడో గానీ వీడిని కూడా ఖచ్చితంగా నరికేస్తాడు. అప్పుడు వాడిని అరెస్ట్ కూడా చేయను. ఇలాంటి వెధవల్ని చంపడానికైనా అలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడైనా అందరం హ్యాపీగా ఉంటాం. ఏంటి నా మనసులో మాట బయటికి వినిపిస్తుంది? నీకు వినిపించిందా? అన్నదే నేను సార్. ఓహో, నువ్వన్నావా? ఇది లీటర్ 50 రూపాయల, చాలా దారుణం. 50 రూపాయలకి లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా.
పోతం ఏంట్రా నేనకోలే అనుకున్నావా రేయ్, ఇలాగా బావా వస్తున్నా పిలుస్తున్నాడు పదా పదండి బలిటోరే కూకండే మహానుభావులు ఏంట్రా గొడవ ఏం లేదు బావా అది ఏం లేదంటారేంటండి ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు గుద్దేస్తావా రాంగ్ రూట్ లో రమ్మందే వస్తే మాత్రం గుద్దేస్తావా ఏంటి ముద్దెట్టుకుంటారు మరి చేసిందంతా చేసి అరుస్తున్నాడు మళ్ళీ మాట్లాడేటండి మీరు ఏంట్రా ఆయన మాట్లాడేది ఏయ్, మా అయ్యగారి సంగతి తెలీదు నీకు. అయ్యా తోలు తీసేస్తా యాదవ తొత్తుకోడ కానీ హలో అది చెప్పా ఏం లేదు బాబా చిన్న ఫైటింగ్ ఉంటేని అబ్బా ఒక్క నిమిషం లైన్లో ఉండే ఒక్క నిమిషం లైన్లో ఉండే యారా చిన్న మీద ఉన్న పెద్ద మీద కలిసేసిందా నువ్వు కరెక్ట్గా తోలాలి కదా వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి వెళ్తాడు ఆడి ఎదవా ఆడి పెద్ద ఎదవా ఆడి మొగ్గు తెలలేదు నీకు నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా నేను కరెక్ట్ గా నేలండి ఆడే రాంగ్ రూట్ లో రేయ్ ఎదురు చెప్పకో నేను సెట్టును నమ్ముతాను కాయని కాదు సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయి నెంబర్ 1 అవుద్ది ఇక్కడ నేను నెంబర్ 1 నా చుట్టూ ఉన్నాడు కూడా నెంబర్ 1గా ఉండాలి బావా ఎవరో లైన్ లో ఉన్నట్టున్నారు ఉంటాడురా అవసరం అయితే ఉంటాడు అది పెట్టేస్తాడు అలవా ఉన్నాడు ఒరేయ్ నీతో నాకు అనవసరం మీ ఓనర్తో నేను మాట్లాడుతాను వెళ్ళు ఓరే వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వీడు ఏముందిలే బావా ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైడ్ చేస్తాడు ఇవాళ రైడ్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా వదిలేద్దాం ఈసారికి ఎదవ లాజిక్లు చెప్పకు నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు విధానం కరెక్ట్గా ఉండాలా హలో బావా ఓ 4 రోజులు ఆగి చెయ్యే బోరస్వామి వచ్చినావా ఏంటి ఆలస్యం ఏమీ అనుకోకు బాబు ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను స్వామి తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటది కదా స్వామి ఆ బోర్ నాకు ఇప్పించండి స్వామి అవును బాబు ఇది ఊదే ఇలా అయ్యాను నీకెందుకు బాబు ఆ బోర్ నాకు ఈ స్వామి కావాలి స్వామి ఆ బోర్ నేను ఊదుకుంటాను స్వామి అలాగే తపస్సు చేశాక తప్పుతుందా నాయనా తీసుకో బాబు చేతిలో బోర ఉంది కదా అని అస్తమానం ఊదకు నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకో వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఎన్నాళ్ళు తప్పదు చేసింది ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే చిలికి చెబుతూ స్మితో నన్నెవరో పిలుస్తున్నారు రమ్మంటున్నారు అదేమిటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు అమ్మా 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 ఇది ఆఖరి షాట్ అమ్మా ఈ షాట్ వేయగలండి అమ్మా చిలికి చెబుతూ అమ్మా అమ్మా మీరు వెళ్ళిపోయారంటే పంప మునిగిపోద్దమ్మా నేను మునిగిపోతానమ్మా అమ్మా వెళ్ళొద్దమ్మా వచ్చావా స్మిత నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను నీ చీర ఉతకాలని ఇస్త్రీ చెయ్యాలని ఎవరా శ్వేత నాకన్నా అంతంగా ఉంటుందా నాకన్నా నాజుకు రబ్బర్ బొమ్మ పొద్దు నుంచి చూస్తున్నాను ఏటా బోరగోళ బోరగోలు కాదే బోరసో అంత కళ ఆగే ఈ సేవనాడు ఎప్ప పువ్వు అప్పల సంబంధించిన యాసలు సాగుపాదా ఏటి ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట ఆ బండి మీద ఉతికి ఉతికి బోరు కొట్టేసినదే పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్ మనం అయ్యేదాకా నీ సంపాదన నీది నా సంపాదన నాది నీ బండ నీది నా బండ నాది నీ బతుకు నీది నా బతుకు నాది కాదే పోనీ ఒక్కరోజు చూద్దామే ఒక్కరోజు అతుకునిట్టే ఊరుకుంటావా ఇదిగో
నా బండ మీద బట్టలు ఉతికావంటే కాశీలో కాకిన సంపనంత తొట్టే దొంగ సచ్చినట్టు బండకే ఎంత ఇది అయిపోద్ది తెలియకుండా ఉతికితే బాబు చంప శ్రీమన్నారాయణ కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి, నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేటుగా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుగుమని లోపలికి దూరింది ఆ అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను ఆరి పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేటుగా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి, ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెరుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆవేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. Shut up. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాగాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదు అనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఆహా, ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. మామా, కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమను పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నేను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే, వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా, 500 వేసేస్తా. అలాగే. బాబు రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు, వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్, హాయ్. హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లో కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా, నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఎక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవిలో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే, ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు, బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే, చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా.
నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? నీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి.